డైలాగ్ ఎక్కడ నెగ్గాలో కాదన్నయ్య, ఎక్కడ తగ్గాలో ఆయన గుర్తించారు అన్నటువంటిది. అదే ఇప్పుడు బాగా పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో జనసేనలో బాగా పనికొచ్చేటటువంటి, బాగా కనిపించేటటువంటి అంశం. పార్టీకి గుర్తింపు లేకపోతే పరువు పోతుంది. వాస్తవంగా పార్టీ గుర్తింపు ఉంటుందా లేదా అన్న సందేహం మొన్నటి ఎన్నికలకు ముందు. ఎందుకు అంటే ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని ఓట్లు ఉండాలి, 10% సీట్లు లేకపోతే కనుక ఓట్లు అన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చేటప్పటికి లేకపోవడం, 2014లో పోటీ చేయకపోవడం వల్ల పార్టీ పేరైతే ఉంది కానీ గుర్తు అయితే ఉంది కానీ లేదు. 2019కి వచ్చేటప్పటికి ఆ సమస్యనే ఫేస్ చేశారు. కానీ ముగ్గురు కలిపి పోటీ చేసినటువంటి సందర్భంలో అన్ని చోట్ల చేయకపోవడం వలన ఓటింగ్ పర్సంటేజ్ అన్నటువంటిది తగ్గుదల కనిపించింది. దాంతో అప్పుడు గుర్తింపు రాలేదు. రికగ్నైజేషన్ ఎత్తేసే సందర్భంలో మళ్ళీ ఆయన కష్టపడి కేంద్రంతో మాట్లాడుకుని చేసుకురాగలిగారు. అయితే ఇప్పుడు ఆయనకి ఇక ప్రాబ్లమే లేదు. ఆయన అనుకున్న దాంట్లో ప్రాథమికంగా అంటే గుర్తుకి తిరుగులేదు. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్తింపు పొందిన పార్టీగా చేసుకోగలిగారు. అది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం, ఎంపీలు గెలిపించుకోవడం, ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం, వీటి ద్వారా సాధించగలిగారు ఆయన. ఇక కావాల్సిందల్లా ఎక్స్పాన్షన్. దానిది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారో చూడాలి.